కోవిడ్లో కొత్తగా వస్తే ఒకవేళ రావాలనుకుంటే ఖచ్చితంగా ఈ రూల్ మాత్రం మీరు తెలుసుకోండి. ఎందుకు అసలు 1000 దినార్ అంటే తమాసా, దాదాపు 3 లక్షల రూపాయలు నీకు ఫైన్ వేస్తారు. హలో మామ, వెల్కమ్ టు అవర్ ఛానల్ అజయ్ హోమ్. ముందుగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కోవిడ్లో రమదాన్ టైంలో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, అవి ఉల్లంఘిస్తే చాలా ప్రమాదం ఉంటుంది కోవిడ్లో. అవి ఏంటో తెలుసుకుందాము. లాస్ట్ ఎండ్ వరకు చూడండి వీడియో, మీకు ఫుల్గా అర్థమవుతుంది. ఇంక వీడియో మొదలెడదామా? కోవిడ్లో చేయకూడని పని ఏదైనా ఉందంటే రమదాన్ టైంలో అది బయట బహిరంగ ప్రదేశాల్లో నువ్వు అస్సలు తినకూడదు. ఒకవేళ నువ్వు తిన్నావనుకో, నువ్వు తెలిసినా తెలియకపోయినా నువ్వు అసలు తిన్నావనుకో, నీకు 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాల పైన జైలు శిక్ష ఉంటుంది. అది నువ్వు చేసే బిహేవియర్ బట్టి. తర్వాత ఓన్లీ జైలుతోనే సరిపెట్టరు, తర్వాత ఎర్రముద్ర కొట్టేసి నీకు అసలు కోవిడ్లోనే మళ్ళీ ఇంకోసారి తీసుకొని రాకుండా ఎర్రముద్ర కొట్టేసి నీకు మీ దేశానికి పంపిస్తారు. తర్వాత నీకు 1000 దినార్ల నుంచి 500 దినార్లు అలా నీకు ఫైన్ వేస్తారనమాట. చాలా అసలు 1000 దినార్లు అంటే తమాసా, దాదాపు 3 లక్షల రూపాయలు నీకు ఫైన్ వేస్తారు. ప్లస్ నువ్వు అసలు బయట ఏ ఫుడ్ సెంటర్లు ఓపెన్లో ఉండవు. ఏది మార్నింగ్ నుంచి సాయంత్రం 6 గంటల వరకు నీకు అసలు ఏ ఫుడ్ సెంటర్లో ఉండవు. ఒకవేళ ఏది నువ్వు సూపర్ మార్కెట్స్ మాత్రమే ఓపెన్లో ఉంటాయి. సూపర్ మార్కెట్కి వెళ్ళి నువ్వు ఏదైనా జ్యూసులు కానీ ఏదైనా బ్రెడ్లు అవి ఉంటాయి కదా, అవి తెచ్చుకొని నువ్వు తింటాను, నేను కారులో దాచుకొని తింటాను అంటే కుదరదు. ఒకవేళ ఏదైనా కెమెరాల్లో రికార్డింగ్ అయితే ఆ కెమెరాల ద్వారా పోలీసు వాళ్ళు పట్టుకొని ఖచ్చితంగా నీకు ఫైన్ వేయడం జరుగుతుంది. చాలా ప్రమాదం ఉంటుంది. కొంతమంది మన వాళ్ళు తెలియక కొత్తగా వచ్చిన కోవిడ్లో ఈ మాదిరిగా చేస్తూ ఉంటారు. అసలు బహిరంగ ప్రదేశాల్లో వాటర్ కూడా తాగకూడదు, అర్థమవుతుందా? ఓన్లీ ఫుడ్ ఐటమ్సే కాదు, ఓన్లీ వాటర్ కూడా నువ్వు తాగకూడదు. వాటర్ తాగినా కూడా చాలా ప్రమాదం ఉంటుంది. బయట ప్రదేశాల్లో నువ్వు స్మోకింగ్ కూడా చేయకూడదు. బయట ప్రదేశాల్లో నువ్వు అసలు స్మోకింగ్ చేసినావంటే చాలా చాలా ప్రమాదం ఉంటుంది. నువ్వు అసలు బయట ఎవరైనా చూసినా కూడా వాళ్ళు నీకు ఇబ్బంది పెడతారు. నీ జైలు శిక్ష ఖచ్చితంగా ఉంటుంది. 100% అనమాట. ఎవరైనా చూస్తే అలా తెలియక చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది ఇంటికి పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అసలు మళ్ళీ ఇంకో కోవిడ్కి వచ్చేదానికి ఉండదన్నమాట. అలా ఉంటుంది కోవిడ్లో పరిస్థితి. అది నువ్వు హిందూ అయినా ముస్లిం అయినా ఎవరైనా నువ్వు ఉపవాసం ఉండకపో. నువ్వు ఏదైనా చేయాలా తినాలనుకుంటే నువ్వు రూమ్లో పోయి నీ రూమ్లో నువ్వు తాళాలు వేసుకొని తినడమే. బయట ప్రదేశాల్లో నువ్వు అసలు తినేదానికి లేదన్నమాట. కోవిడ్లో ఇలా ఉంటుంది రూలు. చాలా కఠిన నియమ నిబంధనలు ఉంటాయి. ఎందుకంటే ఇది మ్యాక్సిమం మొత్తం అంతా ముస్లిం కంట్రీ కాబట్టి ఇలానే ఉంటుంది రూలు ఇక్కడ పరిస్థితి. ఎందుకంటే వాళ్ళ దేశంలోకి వచ్చి మనం బతుకుతున్నాం కనుక వాళ్ళ పద్ధతులు, వాళ్ళ రూల్స్ ఖచ్చితంగా మనం పాటించాలా. అది గవర్నమెంట్ పెట్టిన రూలు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఉపవాసంతో ఉంటారు, వాళ్ళ ఎదురుగా మనము తింటే వాళ్ళని అవమానపరిచినట్టు అవుతుంది. అందుకనుక మనం అసలు వాళ్ళని రెస్పెక్ట్ ఇచ్చి, దేవునికి రెస్పెక్ట్ ఇచ్చి, వాళ్ళ పద్ధతిని, వాళ్ళ పరిస్థితులకి మనం రెస్పెక్ట్ ఇచ్చి మనం అసలు తినకుండా ఉండాలన్నమాట. అలా ఉంటుంది కోవిడ్లో పరిస్థితి. ఎవరైనా దయచేసి కోవిడ్లో కొత్తగా వస్తే ఒకవేళ రావాలనుకుంటే ఖచ్చితంగా ఈ రూల్ మాత్రం మీరు తెలుసుకోండి. ఎందుకంటే కోవిడ్కి వచ్చిన తర్వాత తింటే చాలా ప్రమాదం ఉంటుంది రమదాన్ టైంలో. రమదాన్ అయిపోయిన తర్వాత ఇంకా నార్మలే, నువ్వు తర్వాత ఇంకేమనరు. రమదాన్ టైంలో నువ్వు తినకూడదు. ఉపవాసం ఉన్న టైంలో తిన్నామంటే చాలా ప్రమాదం ఉంటుంది. దయచేసి మీకు ఎవరికైతే తెలియని వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఎంతో ఇబ్బందులు పడతా కోవిడ్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ దీనివల్ల ఇలా చేయడం వల్ల, ఈ చిన్న మిస్టేక్ వల్ల తర్వాత జైల్లో పడడం, మళ్ళీ ఇంటికి వెళ్ళడం చాలా సమస్య ఉంటుంది. కనుక వీళ్ళ దేశం కొరకు మనం వచ్చినప్పుడు ఎందుకంటే వీళ్ళ పద్ధతులు మనం పాటించాలి. ఇప్పుడు మన దేశంలో ఉన్నప్పుడు మన పద్ధతులు ఉంటాయి, వీళ్ళ దేశానికి వచ్చిన తర్వాత వీళ్ళ పద్ధతులు ఖచ్చితంగా పాటించాలా. అది ఎందుకంటే వీళ్ళకి మనం ఇస్తున్న రెస్పెక్ట్ అంది. ఎందుకంటే వాళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉపవాసాలు ఉంటారు కనుక వాళ్ళకి ఎదురుగా మనం తింటే వాళ్ళని నిజంగానే అవమానపరిచినట్టే ఉంటుంది. అది పరిస్థితి. ఈ వీడియో మీకు అందరికీ ఇన్ఫర్మేషన్గానే ఉందని అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.